హలో, మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పండి పిల్లలకు ఉపయోగపడే మంచి శ్లోకాలు, అదేవిధంగా వేమన శతకం నుండి వేమన శతకం 4 శ్లోకాలండి. పిల్లలు చిన్నపిల్లలు 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళకి మంచి గ్రహణశక్తి ఉంటుంది. వాళ్ళకి ఉపయోగపడేట్టుగా రోజు వారి దైనందిన కార్యక్రమంలో వాళ్ళు చదువుకునేట్టుగా ప్రార్థనా శ్లోకాలండి. దీనివల్ల వాళ్ళకి మంచి బుద్ధి, మంచి తెలివితేటలు, మంచి మనోధైర్యము అన్నీ ఉంటాయండి. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకుని పెద్ద అయినా కూడా వాళ్ళు మర్చిపోరు. ఏదైనా వాళ్ళ చదువు పరీక్షలప్పుడు అది వాళ్ళకి నోటికి వచ్చే పద్యాలండి ఇవి. వీటి వల్ల ఏంటంటే వాళ్ళకి మంచిది ఉంటుంది. అలాగే విఘ్నేశ్వర శ్లోకం, వాళ్ళకి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఏ పనికి కార్యక్రమం చేసినా పెద్ద అయినా కూడా నోటికి వచ్చే శ్లోకం అండి. అదేవిధంగా సరస్వతిదేవి ప్రార్థన, సరస్వతిదేవి నేర్చుకుంటే వాళ్ళకి మంచి బుద్ధి, మంచి మేధస్సు ఉంటుందండి. అది ఒకటి. విఘ్నేశ్వరుని ప్రార్థన, తొండము నేకిదంతం తోర బజ్జే వామహసమును మెండ్రుగ మోయి గజను చల్లని చూపులు గజను మెల్లని చూపులు మందహాసమును కొండక గుజ్జ రూపమున కోరిన విద్యలకల నజయ ఉండడి పార్వతనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళకి పిల్లలకి చెప్పే అవకాశము టైం ఉండదు. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఏదో కారణం చేత ఫోన్లు చూస్తారు కాబట్టి తల్లిదండ్రి కాస్త ఈ శ్లోకాలు వాళ్ళకి చెప్పగలరని నా యొక్క ఆశ, నా యొక్క తపన, సంకల్పం అండి. ఈ చిన్న సంకల్పం, ఇది చిన్న ప్రయత్నం అండి. ఇది బాగుంటే కనుక ఇంకా నేను వేరే చెప్పగలను. ఇంకొకటి, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురు దైవము, నీవే నా పతియు గతియు నిజము కృష్ణ. ఇది కృష్ణ యొక్క శ్లోకం. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అదేవిధంగా సరస్వతి శ్లోకం, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భే నవతు సిద్ధిర్భే వజ్మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణి నిత్యం పద్మాలయ దేవి సా మాం పాదు సరస్వతి. ఇంకొకటి ఈశ్వరుడి శ్లోకం అండి. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వనిచే ఎండు లీనమై, ఎవ్వని యందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం, ఎవ్వడు ఆది అనాది మధ్యాలయం, ఎవ్వడు సర్వము దాన అయిన వాడెవ్వడు దాని నాత్మభవుడు ఈశ్వరుని శరణం వేడదన్. ఇదండి. ఇవేంటంటే పిల్లలకి కంఠస్థ వస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఎందుకంటే మన ఇతర మతాల్లో పిల్లలకి వాళ్ళ యొక్క పద్ధతులు, ఆచారాలు, వాళ్ళ యొక్క ప్రార్థనా గీతాలు చెప్తారు. అలాగే మన హిందూ సంప్రదాయం మనం కూడా నేర్పించాలని ఒక తపనతో ఇవి నేను చేశానండి. అదేవిధంగా పిల్లల యొక్క సన్మార్గంలో నడవడానికి కూడా ఇవి వాళ్ళకి ఉపయోగపడతాయి. అదేవిధంగా వేమన శతకాలండి. ఉప్పు కప్పురము నొక్క పోలుకుండు చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్యపురుషువేర సుధరామిరామ వినురేమ. ఉప్పు కర్పూరం ఒకే విధంగా కనిపిస్తాయి, కానీ పరిశీలించో గుణము వాటి రుచులు వేరుగా ఉండే. అదే మానవులు అందరూ ఒకే విధంగా ఉన్న వారి లక్ష్మణులు, ఆకారములు, అలాగే మనుషులు గొప్పవాళ్ళు, అలాగే గొప్ప లక్ష్మి కలిగిన వాళ్ళు, విలక్ష్మిగా ఉన్న వాళ్ళు కూడా తెలుస్తారు. ఇంకొక శ్లోకం, గంగి ఊ పాలు గడ్డైన చాలు కడుడైన ఏమి కరంపాలు భక్తి కలుగు కూడు పట్టెడైన చాలు విశ్వదాభిరామ వినురేమ. గంగి పాలు గరిటైన ఉపయోగపడతాయి. అదే కడవ నిండా గాడిద పాలన కూడా దేనికి ఉపయోగపడదు. భక్తిలో పెట్టిన భోజనము ఎంతో కొద్దిగా అయినా చాలు కదా. ఇంకొకటి, నిక్కమైన మంచినీళ్ళం ఒక్కటి చాలు తడుకు బెడుగు రాళ్ళు తట్టెడేలా చాటు పద్యమును చాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ. నిజమైన మంచి నీలమణి ఒక్కటే ఉంటుంది, అంతేగాని ఊరక మెరిచిన గాజులాడు ఎన్ని ఉన్నో వ్యర్థమే. చాటు పద్యం ఒక్కదాన్ని ఉన్నాను చాలు, అదే అనేక రకాల పద్యం విన్నా కూడా ఉపయోగం లేదు.